లే. ఈయన నాకు కొంచెం ఇంటెలిజెంట్ కనిపిస్తున్నాడు బ్రో. కనపడి తిట్టుండదు కనపడి తిట్టెందుకుంటా బ్రో. ఓకే మా వాడు మించండి ఎవరు లేరు బ్రో. లేదు లేదు నువ్వే పోనీలే, చెప్పండి ఆయన చెప్పిన ఆన్సర్లు అన్ని రాంగ్. రిపబ్లిక్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటే చెప్పు. ఎందుకు చేస్తారు ఎందుకు చేస్తారు చెప్పరా. 26 జాన్ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం? 26 జనవరి అది స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం వచ్చింది. మరి నీకు ఇచ్చిండ. ఓకే ఒకటి అడుగుతా. ఇప్పుడు ఇండిపెండెన్స్ డేని తెలుగులో ఏమంటారు? ఇండిపెండెన్స్ డే గణతంత్ర దినోత్సవం. ఇండిపెండెన్స్ డే గణతంత్ర దినోత్సవం. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. గణతంత్ర దినోత్సవం ఇండిపెండెన్స్ డేని పక్క పక్క బ్రో. చాక్లెట్ రోజు పోతాం. ఇది కరెక్టా సార్? ఇది కరెక్టా సార్? ఇది కరెక్టా? అంటే నేను ఎన్ని రోజుల నుంచి వేరే అనుకుంటున్నాను. గూగుల్ చేసాను. ఓకే, ఇండిపెండెన్స్ డే తెలుగులో ఏమంటారు? గణతంత్ర దినోత్సవం. గణతంత్ర దినోత్సవం. నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. గణతంత్ర. మరి రిపబ్లిక్ డేని అన్నా తెలుగులో చెప్పినా ఇంగ్లీష్ లో చెప్పినా అవే అన్న మారవు కదా. అదే తెలుగులో ఏం చెప్తారు? తెలుగులా రిపబ్లిక్ డే తెలుగులో ఏమంటారు? గణతంత్ర దినోత్సవం. మరి ఇండిపెండెన్స్ డే ఏమంటారు? అది స్వాతంత్ర దినోత్సవం. ఇందాక ఏమన్నా? నేనేమన్నా అయ్యా మేము ఇప్పుడు జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళాలి, నువ్వు ఇలా చేస్తున్నావే మొత్తం మర్చిపోయినట్టున్నావే.